ఒక పక్క పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ను డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ పిలిచి భోజనం పెట్టి ఫ్రెండ్షిప్ చేస్తుంటే, మరో పక్క భారత రక్షణ శాఖ మంత్రి షాంఘై కోఆపరేషన్ సమ్మిట్, డిఫెన్స్ మినిస్టర్ సమ్మిట్ అటెండ్ కావడం కోసం చైనా బయలుదేరి వెళ్తున్నారనమాట. అసలు ప్రపంచంలో ఏం జరుగుతుంది? ఒకప్పుడు మన దగ్గర ప్రచండ యుద్ధ రాజకీయాలు, కోల్డ్ వార్ పాలిటిక్స్ ఉండే ప్రపంచంలో. దానిలో ఒక పక్క సోవియట్ రష్యా ఫైట్ చేస్తుంటే, ఇంకో పక్క అమెరికా దానికి వ్యతిరేకంగా క్యాపిటలిజం వైపు ఉండేదన్నమాట. అంటే కమ్యూనిజం వర్సెస్ క్యాపిటలిజం అనే వ్యవస్థలు అప్పట్లో ఉండేవి. దాంతో ఒకరికి ఫ్రెండ్, మరొకరికి ఎనిమి, ఇలాంటి థీరీస్ బాగా వచ్చాయి అనమాట. అంటే నీ గ్రూప్లో ఉండేవాళ్ళు నా గ్రూప్ రావద్దు, నా గ్రూప్లో ఉండేవాళ్ళు నీ గ్రూప్ రావద్దని. కానీ ఇండియా చాలా తెలివిగా వ్యవహరిస్తుంది. ఓ పక్క క్వాడ్లో ఇండియాకి సభ్యత ఉంది, మనందరికి తెలుసు. ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ క్వాడ్లో ఉన్నాయి. మరో పక్క రష్యా, చైనాతో ఎస్సీఓలో ఉంది, బ్రిక్స్లో ఉంది భారతదేశం. ఇలా భారతదేశం అన్నిటినీ అందరినీ బ్యాలెన్స్ చేస్తూ వెళ్తుంది అనమాట. రీసెంట్గా పాకిస్తాన్, అమెరికా దగ్గర అవుతున్నాయి. అంతేకాదు, అమెరికాతో పాకిస్తాన్ ట్రేడ్ డీల్ చేసుకుంటుంది. మరోపక్క భారతదేశం భద్రత కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఎస్సీఓలో సభ్య దేశంగా ఉన్నాం. ఎస్సీఓలో రష్యా, చైనా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిజికిస్తాన్, కజకిస్తాన్, భారత్, పాకిస్తాన్, ఇరాన్, బెలారస్ సభ్య దేశాలుగా ఉన్నాయి. అదేవిధంగా బ్రిక్స్లో కూడా, బ్రిక్స్ ఎక్స్పాన్షన్లో కూడా మనం చూస్తే కనుక బ్రిక్స్ దేశాల్లో రష్యా, చైనా, ఇతర దేశాలు, స్ట్రాంగ్ దేశాలు ఉన్నాయన్నమాట. ఇండియా ఇప్పుడు బ్రిక్స్కి మరియు ఎస్సీఓకి దగ్గరగా వెళ్తుంది. వచ్చే నెలలో బ్రిక్స్ సదస్సు బ్రెజిల్లో జరగబోతుంది. దానికి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వ్యక్తిగతంగా వెళ్ళనున్నట్టు తెలుస్తుందన్నమాట. ఇప్పుడు స్ట్రాటజికల్గా, అంటే గాల్వాన్ వ్యాలీ అటాక్ తర్వాత ఇండియా చైనా రిలేషన్స్ ఇప్పుడిప్పుడే బెటర్ అవుతున్నాయి అనమాట. డీఎస్కలేషన్, డిస్ఎంగేజ్మెంట్. మనం గాల్వాన్ వ్యాలీ ఇష్యూ తర్వాత ఇప్పుడు చైనాతో కొంచెం దగ్గర అవుతున్నాం. ఈ తరుణంలో రాజ్నాథ్ సింగ్ గారి విజిట్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అనమాట, ఇండియా చైనా క్లోజ్ అసోసియేషన్ కోసం. అంతేకాదు, ఎస్సీఓలో ఒక సబ్ ఆర్గాన్ ఉంది, అదే ర్యాట్స్, రీజనల్ యాంటీ టెర్రర్ స్ట్రక్చర్. రీసెంట్గా భారతదేశం పైన అటాక్ జరిగింది, పెహల్గామ్ టెర్రర్ అటాక్. దానికి బదులుగా కూడా ఇండియా ఖచ్చితంగా ర్యాట్స్ని ముందుకు తీసుకెళ్లాల్సిందే. రీజనల్ యాంటీ టెర్రర్ స్ట్రక్చర్ అనేది సపరేటిజం, టెర్రరిజం, ఎక్స్ట్రీమిజం ఇలాంటి వాటిలో చాలా దృష్టి పడుతుంది అనమాట. ఇవన్నీ ఒక పక్క అయితే, ఇంకో పక్క పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అమెరికా క్లోజ్ అవుతున్న తరుణంలో ఇప్పుడు మన రాజ్నాథ్ సింగ్ గారు చైనాకి వెళ్తున్నారనమాట. ప్రపంచ రాజకీయాలు చాలా విచిత్రంగా మారిపోతున్నాయి. ఎప్పుడు ఎవరితో ఏ విధంగా బ్యాలెన్స్ చేయాల్సి వస్తో తెలియని పరిస్థితి ఇప్పుడున్న ప్రపంచ రాజకీయాల్లో. మనం చూస్తే మిడిల్ ఈస్ట్లో అనిశ్చితి, ఇంకో పక్క రష్యా, ఉక్రెయిన్. యూరోప్లో కూడా ఎవరు రష్యా పక్కన ఉంటారు, ఎవరు వెస్ట్రన్ కంట్రీస్ పక్కన ఉంటారనే దాని మీద కూడా చాలా చర్చ జరుగుతుందన్నమాట. ఈ తరుణంలో ఇండియా విశ్వగురువా, విశ్వామిత్ర, అంటే అందరితో ఫ్రెండ్లీగా ఉంటుందా, నైబర్లీగా, బ్రదర్లీగా ఉంటుందా, లేదా అందరికీ ఒక మార్గనిర్దేశం చూపిస్తుంది అనేదే పెద్ద ప్రశ్న అనమాట. కానీ ఇప్పుడు మాత్రం ఇండియా కీ రోల్ ప్లే చేయాల్సిన టైం వచ్చేసింది. అంటే ఇండియా సైలెంట్ స్పెక్టేటర్ మాత్రమే కాదు, కీలకమైన పాత్ర ప్రపంచ రాజకీయాల్లో పోషించాల్సిన టైం వచ్చేసింది అనమాట. ముఖ్యంగా పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్పాల్సిన బాధ్యత. అండ్ మన చుట్టూ ఉన్న నైబర్హుడ్, బంగ్లాదేశ్ కావచ్చు, మయన్మార్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఈ దేశాలన్నిటికన్నా ఇండియా ఎంత కీలకమని ప్రపంచానికి అర్థం చెప్పాల్సిన టైం వచ్చేసింది అనమాట. ప్రపంచానికి ఇండియా అవసరం, ఇండియాకి ప్రపంచం అవసరం కన్నా ఇప్పుడు ప్రపంచానికి ఇండియా అవసరం. కాబట్టి ఇండియన్ నరేటివ్ ముందు తీసుకెళ్లాలి. ఆ దిశగా మనం చైనాతో ఫ్రెండ్షిప్ కావచ్చు, జపాన్తో ఫ్రెండ్షిప్ కావచ్చు, ఇంకో పక్క ఈ లాటిన్ అమెరికన్ దేశాలు కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి అవసరం పడతాయి.